దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. దాని మరవవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమయందు ఈ స్థలం ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ఆలోచించేద్దాం దేవుని యొక్క మాటల్ని. వాక్యం నిమిత్తమై ప్రార్థించినాక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యాన్ని చదివినాక వందనాలు. అందరూ బైబిల్ తెరచి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో వాటిని గ్రహించాలని తెలియజేస్తా ఉన్నాను. అనుకూలత ఉన్నవారు ఎవరైనా ఒకరు రెఫరెన్స్ పోస్ట్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తే, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ అరణ్యములో ఏవి కూడా దొరకవు అన్న విషయాన్ని మనం చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే మన జీవితం కూడా ఒక అరణ్య మార్గములో నడిచేటువంటి జీవితం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. పాటలు కూడా పాడుకుంటాం, నా అరణ్య మార్గములో అన్న విషయమును బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని యొక్క జీవితం కూడా అరణ్యములో ఉండేటువంటి పరిస్థితి. అనగా అరణ్యములో ఏది కూడా దొరకవు, కానీ ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలని దాని యొక్క అర్థం. దేవుని పైన ఆధారపడాలి. అరణ్యంలో నీరు దొరకదు. దేవుని పైన ఆధారపడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నీళ్ళు ఇచ్చాడు. అరణ్యములో ఆహారం దొరకదు. దేవుని పైన ఆధారపడితేనే అక్కడ ఆహారం దొరికినట్లుగా మనం చూస్తాం. ఇలా అనేక విషయాల్లో ఎవరు దేవుని పైన ఆధారపడ్డారంటే మోషే దేవుని పైన ఆధారపడినట్లుగా మనం చూస్తాం. ఈ అరణ్యంలోనే దేవుడు ఎన్నో కార్యములు చేసినట్లుగా కూడా మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతులను మనం ఆలోచన చేస్తే, ఈ ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి యొక్క మాట, ఎవరైనా వర్సెస్ పోస్ట్ చేయండి అనుకూలత ఉన్నవారు. ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను బట్టి, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము అంటే, ఈరోజు నన్ను అడగనివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం మారుమనసు పొందిన వారే ఇక్కడ ఉన్నారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందినటువంటి అనుభూతి కలిగిన వారు. మారు మనసు అనగా, అయ్యా ఇప్పటి వరకు కూడా లోకంలో ఉన్నటువంటి వాటిని అనుసరించాను, లోకంలో ఉన్న వాటి వైపు చూశాను, లోకంలో ఉన్నటువంటి సంగతులను గైకొన్నాను. అయితే ఇదిగో నా మనస్సు నేను మార్చుకొని నీ వైపుకు నా మనస్సు త్రిప్పుకొనుచున్నానని మారు మనస్సు పొంది ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యం చెప్తున్న రీతిగా రక్షింపబడి బాప్టిజం తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందిన వారే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కొత్త నిబంధన ప్రకారం మారు మనస్సుకు పొందిన ఫలము ఫలించాలంట. నేను మారు మనస్సు పొందాను సరిపోతుందిలే అని కాదు, కానీ ఆ మారు మనస్సు పొందినటువంటి విధానమును బట్టి ఆ మారు మనస్సు ఫలాన్ని పొందుకోవాలి. అలా చేయాలంటే నీ దేవుడైన యెహోవాకు, నీ దేవునికి, నీవు ఆరాధిస్తున్నటువంటి ప్రభువుకు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవునికి కోపము రేపకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మీ హృదయం మీద చేయి వేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా వాటిని గ్రహించండి. ఎంతమంది దేవునికి కోపము రేపకోకుండా, ఎంతమంది దేవునికి కోపము రేపకోకుండా ప్రతి దినము ప్రతి క్షణము ప్రభు కొరకు జీవించు వారు ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రభువుకు కోపము రేపక అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా మనం చూస్తే యొక్క రాయబడినటువంటి యొక్క మాటను బట్టి ఎందుకు కోపము రేపుచున్నారు అన్న విషయాన్ని మనం చూస్తే, దేవునికి లోబడే స్వభావం వారిలో లేదు. 6వ వచనం చదివినట్లయితే, మీరు లోబడనొల్లని వారు అన్న విషయాన్ని మనం చూస్తాం. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ క్రియలను బట్టి అన్న విషయాన్ని మనం చూస్తాం. నీ నీతిని బట్టి నీకు ఇయ్యడని నీవు తెలుసుకొనవలెను. ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. మనుషులు ఎలా ఆలోచిస్తా ఉన్నారంటే, లోకంలో ఉన్నటువంటి కొంతమంది, నేను కులముల గురించి మాట్లాడట్లేను, కానీ
బట్ కొంతమంది సమూహం, కొంతమంది గుంపు ఎలా ఉంటున్నారంటే, నేను ఏ పాపము చేయలేదు, లేకుంటే ఏ దోషము చేయలేదు, ఏ జంతువును కూడా నేను హతమార్చలేదు, నేను శాకాహారిని అని స్వనీతి పైన ఆధారపడేటువంటి వారు ఉంటున్నారు. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఎలా ఉంటున్నారంటే, నేను ఏ పాపం కూడా చేయలేదు, నేను నేను నాకున్నటువంటి మంచి మాటలు బట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే, ఆలోచన చేయాలి. ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. మీ నీతిని బట్టి ఎవ్వరు కూడా ఆ స్థలమును స్వాధీనపరుచుకోలేరు. ఈరోజు పరలోకము స్థలము కూడా అందరూ కూడా మీ నీతిని బట్టి మీరు పొందుకోలేరు కానీ, మన నీతిని బట్టి మనం పొందుకోలేము కానీ, దేవుడిచ్చినటువంటి నీతిని మనం కాపాడుకున్నప్పుడే ఆ స్థలములో మనం ప్రవేశిస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ దినాన నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం పేరేంటంటే, నీవు ఏ గుంపులో ఉన్నావు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. నీవు ఏ గుంపులో ఉన్నావు అన్న మాటని ఈ యొక్క అంశముగా నేను మాట్లాడబోతా ఉన్నాను. అయితే ఆలోచన చేయాలి. నువ్వు ఏ గుంపులో ఉన్నావు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తే దేవునికి కోపమును పుట్టించేటువంటి గుంపు ఉంటున్నారు. రాసుకునే వారు రాసుకోవాలి. దేవునికి కోపం పుట్టించేటువంటి గుంపు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి విధానమును బట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట కీర్తనలు 1వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటది. 1వ వచనం నుంచి దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని అక్కడ మరొక గుంపు ఉంటది. పాపుల మార్గమున నిలవక అని అక్కడ మరొక గుంపు ఉంటది. అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక అన్న మరొక గుంపు ఉంటది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్న ఉంటది. ఇదొక గుంపు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. అది వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా మనం చూస్తాం. మన ఆత్మీయ జీవితాలు మనం పరిశీలించుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైతే ఎలా ఉంటున్నారంటే, వారి నీతి పైన ఆధారపడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవుని వైపు దేవుని కోపం పుట్టిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి చూడండి, దేవుడు ఎన్ని కార్యములు చేశాడండి, ఎన్ని అద్భుతాలు చేశాడు, 40 సంవత్సరాలు వారిని ఎలా నడిపించాడు. కాబట్టి ఆలోచన చేయాలి. 40 ఏండ్లు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపా కాంతిలో నా చెయ్యి విడువక. ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో 40 ఏండ్లు తన ప్రజల్ని దేవుడు ఎలా కాపాడినాడంటే, ఇప్పుడు ఆలోచన చేయాలి. మనం సంవత్సరానికి ఎన్ని వస్త్రములు కొంటాం, సంవత్సరానికి ఎన్ని చెప్పులు మారుస్తాం మనం ఆలోచన చేయాలి. అలా 40 ఏండ్లు వారి వస్త్రములు, వారు నడిచినటువంటి ఆ పాదములకు ఆ వస్త్రములు, అదే రీతిగా వారు ధరించుకున్నటువంటి ఆ యొక్క వస్త్రములు, వారి పాదములకు ఉన్నటువంటి ఆ చెప్పులు అరిగిపోలేదంట అండి. వారి వస్త్రములు పిగిలిపోలేదంట, చినిగిపోలేదని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని యొక్క కృప ఎట్లా ఉందో ఆలోచన చేయండి. ఐగుప్తు ప్రాంతంలో తెగుల్లో దేవుడు పంపినప్పుడు, ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క ఉన్నటువంటి తెగుళ్లకు గురయ్యారు. కానీ దేవుని బిడలు ఏ తెగుళ్లకు కూడా గురి అవ్వలేదు. దేవుని యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉంటున్నదో ఆలోచన చేయాలి. అయినప్పటికీ కూడా దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా దేవునికి లోబడే స్వభావం వారిలో కనిపించలేదు. దేవుడికి లోబడే స్వభావం వారిలో కనిపించట్లేదు. దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి వారుగా ఉంటున్నారు. ఈరోజు నన్ను అడగనివ్వండి, మీరు దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి వారుగా ఏ విషయాల్లో అయినా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా ఏ విషయాల్లో నాపైన నువ్వు కోపడుతున్నావో వాటిని మార్చుకునే స్వభావం దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న వారే, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వారే ఎలా ఉన్నప్పటికీ కూడా ఉండే పరిస్థితి ఎలా ఉంటున్నదంటే, ఇంట్లో కోపపడేవారు లేరంటారా, ఇంట్లో భర్తను దూషించేవారు లేరంటారా, భార్యను కొట్టేటువంటి వారు లేరంటారా, పిల్లల్ని సరైనటువంటి రీతిగా పెంచని వారు లేరంటారా. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటున్నది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. మార్పు నొందిన బిడల వంటి వారైతేనే అంటాడు దేవుడు. మార్పు నొందినట్లుగా అని లేదు, మార్పు పొందిన బిడల వంటి వారుగా. అంటే కంప్లీట్నెస్ మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మాటను మనం చూస్తే, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరువద్దు మీరు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు యెహోవా మీద
మీరు తిరుగుబాటు చేస్తా ఉన్నారు అనే విషయాన్ని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఇక్కడ మనం చూస్తే వీరు తిరుగుబాటు చేసేటువంటి గుంపుగా మనం చూస్తా ఉన్నాం. తిరుగుబాటు చేసేటువంటి గుంపుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని పైన ఎలా తిరుగుబాటు చేస్తా ఉన్నారు? దేవుని యొక్క వాక్యాన్ని చదవక నేటి దినాల క్రైస్తవులు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రార్థన చేసుకోక, దేవుని యొక్క మందిరానికి వెళ్ళక, ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా కట్టబడక, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోక దేవుని పైన తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తా ఉన్నది, అందును బట్టే కదా నా నామము అన్ని జనుల ఎదుట దూషింపబడుతున్నది అంటే. అందును బట్టే కదా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి గుంపును మనం చూస్తా ఉన్నాం. ఏమిటి ఆ గుంపు అంటే, మనం చూస్తా వచ్చినటువంటి యొక్క మాటను బట్టి లోబడనిల్లని గుంపుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి తిరుగుబాటు చేసేటువంటి గుంపుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ గుంపులో ఉన్నావన్న సంగతిని ఆలోచన చేయాలి. మరొక మాటను మనం చూస్తే 22వ కీర్తన 16వ చరణాన్ని చూడండి. 22వ కీర్తన 16వ చరణం, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 22వ కీర్తన 16వ చరణం. త్వరగా. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. సో ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో ఇక్కడ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణ సమయంలో కూడా ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణ సమయంలో ఆ యొక్క మరణించినటువంటి ఆ యొక్క విధానమును బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఇలా వీరు గుంపులుగా కూడి యేసుక్రీస్తు ప్రభుల వారిని హింసించినట్లుగా మనం చూస్తాం లేఖన భాగంలో ఆలోచించినట్లయితే. అయితే ఈ దినాన మనం లేఖనాన్ని మనం పరిశీలిస్తూ మనం ఆలోచన చేసినప్పుడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని ఇక్కడ ప్రవచనం. ఇది ప్రవచన వాక్కు. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాల్లో ఇదే జరిగింది. ఈరోజు ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక గుంపును మనం చూస్తా ఉన్నాం, దుర్మార్గుల గుంపు అన్న విషయాన్ని. ఇప్పుడు నన్ను అడగనివ్వండి, ఎవరిని మనం దుర్మార్గులు అని పిలుస్తాం? కొంతమంది లోకంలో ఉన్నటువంటి వారు అప్పుడప్పుడు మనం చూస్తాం, దుర్మార్గుడా, దుర్మార్గురాలా అని పిలుస్తా ఉంటారు. ఎవరిని పిలుస్తారు? సమాధానం చెప్పండి, తప్పైనా పర్లేదు. ఇతరులని అన్యాయంగా ఏదన్నా మాట్లాడి కొట్టినప్పుడు, వాళ్ళకి బాధపరిచినప్పుడు, మాట వినని వాళ్ళని. ఇంకా మాట వినకపోతే దుర్మార్గులు అంటామా? మాట వినరు, మరి వాళ్ళు విననప్పుడు మరి కోపం వస్తుంది కదా. ఎన్నిసార్లు చెప్పినా విననప్పుడు కోపం వచ్చింది. దుర్మార్గపు పనులు అంటాం మనం. ఎందుకు ఇంత దుర్మార్గుడుగా తయారైపోయారు అంటారు. దుర్మార్గురాలు అని కూడా పిలుస్తా ఉంటారు. ఎప్పుడైతే మాట వినలేదో వాళ్ళప్పుడు వేరే వేరే పనులు చేయడానికి చేస్తా ఉంటారు. అందుకు ఆ మాట వచ్చింది. చూడండి, ఆలోచన చేసినట్లయితే ఈ దుర్మార్గపు పనులు అంటే ఏదైనా కూడా ఒక చెయ్యకూడనటువంటి పనిని చేసినప్పుడు దుర్మార్గులని పిలుస్తారు. ఆలోచన చేసినట్లయితే చూడండి, న్యూస్లో కూడా మనం చూస్తూ ఉంటాం అనేక మార్లు. కొంతమంది సమూహంగా, కొంతమంది గుంపుగా వచ్చి ఎంతో మందిని జీవితాలని పాడు చేసినట్లుగా న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. వారందరూ కూడా ఆలోచన చేసి దుర్మార్గపు పనులకి వారు ఆలోచన చేసినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క న్యూసెస్లో కానీ కొన్ని విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇంత దుర్మార్గంగా తయారైపోయారేంది సమాజం అన్నట్లుగా కూడా మనం చూస్తాం. అంటే ఒక పని చేయకూడనటువంటి పనిని చేసినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానంను బట్టి ఆ దుర్మార్గపు పనిగా లేకుంటే దుర్మార్గులుగా మనం వారిని ఎంచుతూ ఉంటాం. ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తెలియజేశాడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, జీవించాలి, ఎలా జీవించకూడదు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా తెలియజేశారు. మనకు అన్ని విషయాల్లో కూడా మాదిరి చూపించాడు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలని, ఇంకా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని,
ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కాదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడు నిరంతరం బ్రతుకునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. అయినప్పటికీ కూడా నేటి దినంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే, క్రైస్తవుడు సినిమా చూడకూడదని తెలిసి కూడా దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పటికీ సినిమాలు చూసే వాళ్ళు లేరంటారా? సీరియల్ చూసే వారు లేరంటారా? ఇదిగో అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొనే వారు లేరంటారా? వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళేటువంటి వారు లేరంటారా? ఆలోచించేయాలి ప్రభు సన్నిధిలో. అదే రీతిగా మనం చూస్తే ఇక్కడ ఒక గుంపు ఉన్నది, యేసుక్రీస్తు ప్రభుల వారికి అవమానము తెచ్చే రీతిగా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరంను గాయపరిచే రీతిగా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క పనిని భంగము చేసేటువంటి వారుగా ఒక గుంపు ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయరు, కానీ పరిచర్య చేస్తున్నటువంటి వారికి భంగము కలిగిస్తూ ఉంటారు. ఈరోజు దేవుని కొరకు జీవించే వారుగా ఉండరు, కానీ దేవుని కొరకు జీవించేటువంటి వారికి కూడా భంగము కలిగి చేసేటువంటి వారుగా ఉంటారు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. చేయవలసినటువంటి పని చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఉన్నట్లయితే వారిని దుర్మార్గులు అని చెప్తా ఉంటారు. చేయకూడనటువంటి పనులు చేసినట్లయితే వారిని దుర్మార్గులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో, ఆలోచన చేయాలి. లోకం ఎలా తయారైపోయిందంటే, సొంత తండ్రి బిడల విషయంలో, కుమార్తె విషయంలో పాపం చేసేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. ఎక్కువగా యూపీలో ఇలా ఎక్కువగా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. ఈ తండ్రి ఎంత దుర్మార్గానికి గురవుతున్నారో చూడండి. ఆలోచన చేయండి ప్రభు సన్నిధిలో, ఆలోచన చేయాలి. ఒక స్త్రీ ఉన్నటువంటి భర్తతో సంతోషంగా ఉండకుండా అక్రమమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్నటువంటి వారు లేరంటారా? సమాజంలో ఎంత దుర్మార్గానికి గురవుతా ఉన్నారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నేను ఈ మధ్య ఒక న్యూస్లో చూశాను. నేను ఒక దాంట్లో ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అన్నా చెల్లి ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ఒకే తల్లిదండ్రులకు జన్మించినటువంటి బిడ్డల్లో ఉన్నటువంటి వారిలో అన్న చెల్లి వివాహం చేసుకున్నారు. ఎంత దుర్మార్గానికి గురైపోతా ఉన్నారు సమాజం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉంది సమాజం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే ఏదైతే క్రమము కాదో దాన్ని చేసినప్పుడు అది అక్రమముగా మనం చూస్తాం. దాని దుర్మార్గతలోనికి కూడా తీసుకొని రావచ్చు. ఆ యొక్క మాటకి ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో ఇక్కడైతే వీరు తెలియక ప్రభువును ఏం చేస్తా ఉన్నారంటే, మళ్ళీ చదువుతున్నాను ఆ మాటని, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నవారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క చేతులు, పాదములు ఆ యొక్క మేకులతో కొట్టినట్లుగా మనం చూస్తాం. ప్రవచన వాక్ ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని గాయపరిచేటువంటి రీతిగా నీ మాట ద్వారా, నీ తవలంపుల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవించే విధానంలో, ఆఫీస్కి వెళ్ళినా లేకుంటే ఎక్కడికి వెళ్ళినా, కుటుంబంలో కావచ్చు, నీ భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, ఇంకా ఆయనకి ఎక్కడెక్కడ గాయాలు రేపుతా ఉన్నారు. దుర్మార్గులకు గుంపు దేవుని యొక్క శరీరాన్ని గాయపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయాలి. ఇక్కడ రెండవ గుంపును మనం చూస్తా ఉన్నాం. మొదటి గుంపు తిరుగుబాటు చేసేటువంటి గుంపును మనం చూస్తాం. రెండవ గుంపు దుర్మార్గుల గుంపు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మొదటి గుంపు దేవునికి లోబడక, దేవుని యొక్క మాట వినక వారు తిరుగుబాటు చేస్తున్నటువంటి గుంపును మనం చూస్తాం. రెండవ గుంపు ఏంటంటే దుర్మార్గుల గుంపు, ప్రభు యొక్క శరీరాన్ని గాయపరచు రీతిగా జీవిస్తున్నటువంటి గుంపును మనం గమనిస్తా ఉన్నాం. మూడవ గుంపును మనం చూద్దాం. మూడవ గుంపు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా చదవండి. నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను 11వ వచనం నుంచి మనం చూస్తే 11వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా,
దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెల రక్తమందైనను, మేకపోతుల రక్తమైనందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనపడవాలని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మను వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును. చాలా. సో ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు, ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఏదైతే ఇక్కడ రాయబడి ఉంటున్నదో ఈ యొక్క మాటను మనం చూస్తే ప్రాముఖ్యంగా 13వ వచనాన్ని, ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ప్రకటనలు జరుగుచున్నవి అన్న విషయాన్ని మనం చూస్తా. అమావాస్య దినమును సమాజ పూట ప్రకటనయును జరుగుచున్నవి అన్న విషయాన్ని మనం చూస్తా. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఓకే, సో ఉన్న విధానం బట్టి ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఫైనల్ గా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక గుంపును మనం చూస్తా ఉన్నాం, పాపుల గుంపు. అందరు పలకండి ఒకసారి. మొదటి గుంపు ఏంటండి? మొదటి గుంపు ఏంటి? మొదటి గుంపు ఏం నేర్చుకున్నారు? తిరుగుబాటు చేసే గుంపు. రెండో గుంపు ఎలా ఉంటున్నది? దుర్మార్గపు గుంపు. మూడో గుంపు ఏమిటంటే ఇది పాపుల గుంపు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దుర్మార్గపు గుంపు మనం చూసాం, తిరుగుబాటు చేసే గుంపు చూసాం, ఇక్కడ పాపుల గుంపును మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తే, యెహోవా సెలవిచ్చిన మాట, నేను విస్తారమైన నీ బలులు నాకేలా అంటున్నాడు. విస్తారమైనటువంటి బలులు నాకెందుకు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైనటువంటి బలులు నాకేలా. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే, దేవునికి ధనం ఇస్తే చాలే నేను పరలోకానికి వెళ్ళిపోతా అన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఆలోచన చేయాలి. ధనవంతుడు ఒక ఆయన వచ్చాడు ప్రభు సన్నిధికి, అయ్యా నిత్య రాజ్యం నాకు కావాలి అని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, నువ్వు వెళ్ళి నీ ధనాన్ని వెళ్ళి పేదలకు పంచేయమంటాడు. పేదలకు పంచేయమంటాడు. వాడు ముఖము చిన్నబుచ్చుకొని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు అంటాడు, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసంభవం. అదే రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ఉన్న విధానమును బట్టి మాట్లాడతాడు ఏంటంటే, అటివారు దుర్లభం అని కూడా మరొక చోట రాయబడి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు చాలా మంది నేటి దినాల్లో ఎలా ఉంటున్నారంటే, చర్చిలో ఉన్నటువంటి కొన్ని సంఘాల్లో ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే చందా ఉంటుంది. నెల నెల చందా కట్టాలి. ఏ రీతిగా అయితే నెల నెల కరెంటు బిల్లు కడతా ఉన్నారో, ఏ రీతిగా అయితే ఇంటి చందా కడతారో, ఇంటి పన్ను కడతారో, అలా ఆ మందిరంలో చందా కట్టాలి నెల నెల సమ్ అమౌంట్. వారికి ఉన్న సామర్థ్యమును బట్టి, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కొంచెం అమౌంట్. అదే రీతిగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొంచెం అమౌంట్. నామకార్థ సంఘాల్లో ఉండేటువంటి యొక్క క్రియ, నేను ఎవరిని విమర్శించట్లేను కానీ బట్ చెప్తా ఉన్నా. ఇదంతా కూడా కొన్ని చందాలు మనం చూస్తూ ఉంటాం ఉన్న విధానం బట్టి మందిరాల్లో కూడా. ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే, నీ చందా నాకు ఎందుకు అంటాడు, నువ్వు ఇచ్చే డబ్బు నాకు ఎందుకు అంటున్నాడు, నీ బలులు నాకు ఎందుకు అంటాడు. కొంతమంది మనం చూస్తే కయ్యని హేబేలు కూడా అర్పణ తీసుకొని వచ్చారు. దేవుడు ఏమన్నాడు, అర్పించు వాటికంటే అర్పించు హృదయం కావాలంటాడు దేవుడు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. మనుషులు చూడాలని కాదు కానీ దేవుడి కొరకు మనం ఏదైతే చేయగలుగుతామో దేవుడు వాటిని బట్టి ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆలోచన చేయాలి. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, నా సేవా అనుభవాల్లో ఎప్పుడు కూడా నాకు ఇది చేయండి, ఇంత డబ్బు ఇవ్వండి అని నేను అడగడానికి ఇష్టపడను. ఎందుకంటే నా దేవుడు నాకు నేర్పించినటువంటి విషయం. నా దేవుడు నాకు నేర్పించిన విషయం. ఏ కుటుంబానికైనా వెళ్ళినప్పుడు ఆయనకున్నటువంటి విధానమును బట్టి ఆలోచన చేస్తే, వారు ఆఫరింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వారిని అలానే దేవుడు ఏదైతే చెప్తాడో అది చెప్పి వాళ్ళని హృదయపూర్వకంగా దీవించి వస్తాను. అంతే, అది నా పని. దేవుడు నాకు ఇచ్చినటువంటి పని నేను కంప్లీట్గా చేసి వస్తాను. దాని వెనకాల నేను నష్టపోయినా కూడా పర్లేదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నీవు కూడా అలా ఉండాలి. దేవుడు అప్పగించినటువంటి పనిని,
దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభు కొరకు ముందుకు ఖర్చు పెట్టాలి. దాని తర్వాత ఏమి కూడా ఆశించకుండా నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు కావలసినటువంటి వనరులు సమకూరుస్తాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవునికి సన్నిధిలో ఆలోచన చేసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం కాబట్టి దేవునికి బలులు అవసరం లేదు, దేవునికి నీ కానుకలు అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ హృదయము అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. నిజమే, దశమ భాగము ప్రభుకి ఇవ్వాలి, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇవ్వకపోయినా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇస్తే ఇంకా అధికముగా ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. నేటి దినాల్లో సంఘాల్లో కూడా అలానే అయిపోయింది. నువ్వు దేవునికి ఇవ్వకోకుంటే దేవుడు నీకు శపిస్తాడని. దేవుడు ఎక్కడ కూడా రాయబడలేదు. అక్కడ కృత నిబంధన ప్రకారం దేవుడు శపించాడు. అయితే నువ్వు ఇస్తే గన దేవుడు ఇంకా అధికముగా ఆశీర్వదిస్తాడు. అది వాక్య క్రమం. ఇవ్వకుంటే శాపం వస్తుందని లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. బట్ నువ్వు ఇవ్వడము బట్టి నీవు ఆశీర్వదింపబడతావు, నువ్వు ఇచ్చే విధానం బట్టి నువ్వు దీవించబడతావు. అది వాక్య క్రమం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ రాయబడిన ఈ మాటను బట్టి, సందర్భంను బట్టి మనం గుర్తు చేసుకుంటే, నీ నైవేద్యములు వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అవి నాకు అసహ్యములు అన్న విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేసినట్లయితే వాక్యం సెలవిస్తా ఉన్న మాట, దావీదు అంటాడు, ఇదిగో నా హృదయంలో నేను పాపం పెట్టుకొని ప్రభువుకు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నా మనవి ఆలకించాడంట. హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే గన దేవుడు నా మనవి ఆలకించాడంటాడు. అయితే అక్కడ ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ హృదయంలో ఉన్న పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, ఏ సహోదరుని విషయంలో అయితే నువ్వు పాపం చేసావో, నువ్వు అర్పణ అర్పించేటువంటి ఆ యొక్క సమయంలో, నువ్వు అర్పణ కాదు ప్రాముఖ్యమైనటువంటిది, నువ్వు అర్పణను అక్కడనే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధాన పడు అంటాడు. చూడండి, ఆలోచన చేయండి, ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో దేవాదేవుడు తెలియచేస్తున్నటువంటి విషయం. మూడవ గుంపుగా మనం చూస్తా ఉన్నాం, పాపుల గుంపు. ఎవరు పాపులు చెప్పండి? ఎవరు పాపులు? పాపి అని ఎవరు పిలుస్తారు? పాపం చేయవారిని పాపి అంటారన్నా అంటారా? మాట్లాడండి అందరూ. దేవుని మాటకి లోబడలేని వారిని. వెరీ గుడ్. దేవుని యొక్క మాటని లోబడనటువంటి వారిని ఏమంటారంటే పాపి అంట. ఒక గుంపును మనం చూస్తూ వచ్చాం, లోబడని గుంపు చూసాం, దుర్మార్గపు గుంపు కూడా మనం చూసాం, ఇప్పుడేమో పాపుల గుంపును మనం చూస్తా ఉన్నాం. ఎవరు పాపులు అంటే దేవుని యొక్క మాటను వినని వారు అంటే. వాక్యానుసారంగా మనం చూస్తే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపులే అని వాక్యం సెలవిస్తా ఉన్నది. అయితే ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో ఈ పాపములు ఎందుకు అంటే, ఎవరైతే ప్రభు సన్నిధికి సమీపించుకోకుండా ఉంటారో వారందరూ కూడా ఆ పాపంలోనే పుడుతా ఉన్నారు, పాపంలోనే మరణిస్తా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో చాలా చక్కగా వ్రాయబడి ఉంటుంది. చాలా చక్కగా వ్రాయబడిన మాట 6వ వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకను కూడా బలహీనులమై ఉండగా ఏ విషయాల్లో? పాపపు స్థితిలో బలహీనమై ఉండగా ఈ క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయేను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే పాపుల కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా, నశించిన దాన్ని వెతికి రక్షించినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపపు స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలకి యుక్త కాలమందు దేవుడు మన కొరకు మరణించాడు. కాబట్టి ఎవరైతే ఆయన మరణాన్ని, ఎవరైతే ఆయన ఒక పుట్టుకను, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని అంగీకరించి యేసు రక్తము ద్వారా కడగబడతారో వారు నీతిమంతులు అవుతారు, వారు పరిశుద్ధులు అవుతారు. అదికి ముందు ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకను కూడా పాపములోనే ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అంటాడు. మస్ట్ అండ్ షుడ్ చేయవలసినటువంటి క్రియ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పాపుల గుంపుగా మనం చూస్తా ఉన్నాం. ఈ పాపుల గుంపు ఎవరంటే దేవుని యొక్క వాక్యానికి లోబడని వారు, దేవుని యొక్క మాటకు లోబడని వారు, ప్రభు రక్తము చేత కడగబడని వారు, దేవునికి దూరముగా ఉన్నవారు, రక్షింపబడినప్పటికీ కూడా ప్రభువుకు సమీపింపని వారు, దేవుని యొక్క క్రమాన్ని నెరవేర్చని వారు, అక్రమముగా జీవించే వారందరూ కూడా పాపుల మార్గంలో నడిచేటువంటి వారు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి.
సరే అన్న, నాకు ఒక ప్రశ్న ఉంది. బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్నటువంటి వారందరితో కూడా కలిసి సినిమాకు వెళ్ళారు. ఎస్, పాపుల మార్గంలో వెళ్ళినట్లే. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి అన్న. రక్షింపబడని స్నేహితులు ఉన్నారు, రక్షింపబడినటువంటి నేను ఆయనకున్నటువంటి కొన్ని విగ్రహాలకు సంబంధించినటువంటి వాటికి వెళ్ళాను. అది కూడా పాపపు మార్గమే. ఆలోచన చేయాలి, ప్రభు సన్నిధిలో ఆలోచన చేయాలి. పాపము అంటే ఏదో వ్యభిచారం చేస్తేనే పాపము కాదు. వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పినట్లుగా నడుచుకోకపోయినట్లయితే అది పాపం అని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఈరోజు ఆలోచన చేయండి. ఏ గుంపులో, కొన్ని గుంపులు మనం చూస్తా ఉన్నాం, ఏ గుంపులో ఉంటున్నారు, ఆ గుంపులో మార్పు చెందాలి. పాపపు స్థితిలోనే జీవించినట్లయితే, పాపంలోనే ఉన్నట్లయితే నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి అన్న విషయాన్ని మనం చూడాలి. పాపులు ఎక్కడ ఉంటారంటే వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉన్నది, అగ్ని గుండంలో ఉంటారని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. సమయం అవుతున్నది కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. మొదటి గుంపు ఏం నేర్చుకున్నాం? త్వరగా మొదటి గుంపు తిరుగుబాటు చేసేటువంటి గుంపును మనం చూసాం. రెండవ గుంపుని ఎవరిని చూసాం చెప్పండి? దుర్మార్గపు గుంపును మనం చూస్తా ఉన్నాం. మూడవ గుంపు ఎవరిని మనం చూసాం? పాపుల గుంపు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చాలా గుంపులు ఉంటున్నాయి. చూడండి, మరొక గుంపును మనం చూద్దాం, సమయం అవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం త్వరగా. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. సో ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క మాటలు సెలవిచ్చిన రీతిగా ఇక్కడ ఒక మండపం ఉంది. మనకు అందరూ కూడా తెలుసు ఈ యొక్క అధ్యాయము, ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాట ఎన్నో మార్లు చదివి ఉంటాం. అయితే ఇక్కడున్న సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏది అవసరమో అది మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక గుంపు ఉంది. ఏమిటి గుంపు అంటే రోగముల చేత ఉన్న గుంపు, రోగముల చేత ఉన్నటువంటి గుంపుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకున్నటువంటి యెరూషలేములో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ మార్గం గుండా ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అక్కడ 5 మండపాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొదటి వచనంలో రాయబడి ఉంటది. 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆ మండపంలోనికి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ కోనేరులోనికి, మండపంలోనికి వచ్చిన వారు ఆ కోనేరులోకి, ఆ బెతెస్దా కోనేరులోనికి ఎవరైతే మొదట దిగుతారో, ఆ దేవదూత కదిలింపబడినప్పుడు మొదట దిగుతారో వారు స్వస్థపరచబడతారని, ఎట్టి రోగం ఉన్నా కూడా వారు బాగుపడతారని 3వ వచనంలో రాయబడి ఉంటది. ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో ఎవరెవరు ఉన్నారో అక్కడ రాయబడి ఉంది. అయితే అక్కడ 5వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి గురించి స్పష్టంగా మాట్లాడతాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధి చేత ఒక మనుషుడు ఉన్నాడు. 35 ఇయర్స్ నుంచి, 38 సంవత్సరాల నుంచి, క్షమించండి, 38 ఇయర్స్ నుంచి. ఆలోచన చేద్దాం. నన్ను అడగనివ్వండి ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు? 3.5 సంవత్సరాలు. అందరూ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు కోనేరు దగ్గర? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీద పుట్టక మునిపే ఆయన భూమి మీద ఉన్నాడు. ఆలోచన చేద్దాం. నేటి దినాల్లో క్రైస్తవులు ఎలా ఆలోచన చేస్తా ఉన్నారంటే, లేకుంటే కొంతమంది బయట ఉన్న వారు కూడా ఎలా ఆలోచన చేస్తా ఉన్నారంటే, యేసు ప్రభువా ఎప్పుడు వచ్చాడు? పూర్వం క్రీస్తు ఎకమని ఉంది కదా, మధ్యలో వచ్చాడు ఆయన. அதுக்கு ముందు కూడా జనాలు ఉన్నారు కదా, அதுக்கு ముందు కూడా ప్రపంచం ఉంది కదా, அதுக்கு ముందు కూడా దేశాలు ఉన్నాయి కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం సాధ్యమవుతుంది అన్నట్లుగా ఆలోచన చేస్తా ఉన్నారు. వారు సృష్టిని గురించినటువంటి మర్మాలు వారికి తెలియదు, లోకంలో ఉన్న వారికి. అదే రీతిగా సృష్టిని గురించినటువంటి కార్యం గురించి వారికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు శరీరధారి అయి, அதுக்கு ముందే మాకి ఇంకా కావలసినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడతారు లోకంలో ఉన్నవారు. అయితే ఇక్కడ ఉన్న ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్న విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు నిరంతరముగా మారని దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పుస్తకంలో ఉన్నారు. 66 పుస్తకాల్లో మనకున్నారు. బైబిల్ అంతట్లో కూడా మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మనం చూస్తాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని. నిర్గమాకాండంలో చూస్తాం, లేవియా కాండంలో కూడా మనం చూస్తాం. ఇలా ప్రతి ఉన్నటువంటి పుస్తకంలో కూడా మనం చూస్తాం. ప్రతి ఒక్క విషయాల్లో కూడా మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ సందర్భాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ఏమిటంటే ఆయన 38 సంవత్సరాల నుంచి అక్కడ బాధపడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునిపే అక్కడున్న యేసు వాడున్నటువంటి స్థితిని ఎరిగాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకున్నటువంటి స్థితిని ఎరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాడు అప్పటికే బహుకాలం నుండి అక్కడ ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బాగు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఏ రోగము, కొంతమందికి కొన్ని రోగాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని రోగాలు ఉంటాయి. ఆ రోగంలో ఏవైతే ఉన్నాయో ప్రభువుని ఎదుట నుండి తలుపు తడుతా ఉన్నాడు, హృదయంలోనే తలుపు తడుతా ఉన్నాడు. నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఇష్టపడినట్లయితే అనేక మందికి కొన్ని రోగాల చేత బాధపడతా ఉన్నారు, కొన్ని బలహీనత చేత బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఆత్మీయ రోగం కలిగి కూడా ఉంటున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు వచ్చినట్లయితే, ఆయన మాట్లాడడానికి లేకుంటే ఆయన కొరకు హృదయం తెరిచినట్లయితే ఆయన నిన్ను బాగు చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్ని సంవత్సరాలు ఆ వ్యక్తిని పరుపు మోస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తి జీవితంలోనికి వచ్చాడో పరుపును వాడు మోస్తా ఉన్నాడు. ఆలోచన చేయాలి. అప్పటి వరకు వాడిని మోస్తా ఉంది, ఇప్పుడు వాడు పరుపును మోస్తా ఉన్నాడు. తన పైన తను ఎప్పుడు కూడా డిపెండ్ అయినాడు. ఇప్పుడు ఏంటంటే డిపెండ్ అవ్వడానికి అక్కడ సోర్స్ లేదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మందిని ఆయన బాగు చేసినట్లుగా, అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ రోగముల చేత ఉన్నటువంటి గుంపును మనం చూస్తా ఉన్నాం. రోగుల గుంపును మనం చూస్తా ఉన్నాం. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది. మన మందిరానికి రారు, వేరే మందిరానికి వెళ్ళేటువంటి వారు. ఆమె ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి వస్తుంది, అన్నతో ప్రార్థన చేయించుకుంటుంది, వెళ్ళిపోతుంది. మరొక సేవకుని దగ్గరికి వెళ్తుంది, అక్కడ ప్రార్థన చేయించుకుంటుంది. మంచిదే, ప్రార్థన చేయించుకోవడం తప్పని నేను చెప్పాను. అయితే ఇవన్నీ కూడా చేస్తూ ప్రశ్న చెప్పబడును అనేటువంటి ఒక స్థలముకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏవో చేయించుకుంటారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. దేవుడు చేతగాని వాడా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? వాక్యం సెలవిస్తా ఉన్నది, నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాను. శరీరులకి ఆయన ద్వారానే కదా ఈ శరీరం మనకు వచ్చింది. ఆయన మనకు దేవుడై ఉన్నాడు కదా. ఆలోచన చేయాలి. నువ్వు చేసే వంట అదేదైనా కూడా ఉప్పు తక్కువైతే వెంటనే ఉప్పేస్తే అది ఏది ఉప్పేస్తే ఏమైందో లేకుంటే కారం వేస్తే ఏమైందో నీకు తెలుసు. ఎందుకంటే నువ్వే వంట చేస్తావు కాబట్టి. నువ్వు అనుకున్నప్పుడు చప్పగుంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఉప్పు కలుపుతావు. ఒకవేళ అది కారం సరిపోకుండా ఉన్నట్లయితే ఏం చేస్తావు? కారం కలుపుతావు. ఒకవేళ మరీ ఎక్కువగా కారం ఉంటే ఆ సందర్భం బట్టి వాటికి సంబంధించినటువంటివి యాడ్ చేసినప్పుడు అది సెట్ అయిపోతాయి. ఈరోజు సర్వ శరీరులకు ఆయన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన మాట్లాడినప్పుడు, ఆయన చూసినప్పుడు, ఆయన ఆయనను తాకినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాయి. నేటి దినాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ప్రభు సన్నిధిలో ఇదిగో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది కదా, ఆయన వెళ్ళి ప్రార్థన చేయలేదు, ఆయన వెళ్ళి తలపైన చేయలేదు. ఆమె అనుకునింది తనలో యేసు ప్రభు వస్త్రపు చెంగును ముడితే చాలు స్వస్థపరచదని. ఆమెకు ఒక రోగం ఉంది. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండాలంటే, ఆయనకున్నటువంటి ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. యేసు ప్రభు సన్నిధికి వెళ్తే చాలు, ఆయన సన్నిధిలో ఉంటే చాలు, నేను బాగుపడతాను, నా కుమారులు బాగుపడతారు, నా యొక్క భర్త బాగుపడతాడు, నా భార్య బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుందనే విశ్వాసం కలిగి ఉంటున్నారా? ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి గుంపు రోగముల చేత ఉంటున్నారు. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నవారు రకరకాలైనటువంటి నీ బిడ్డలు లేకుంటే నీకున్నటువంటి తల్లిదండ్రులు రకరకాలైనటువంటి రోగముతో ఉండవచ్చు, బలహీనతతో ఉండొచ్చు, ఈ పైన చెప్పబడినటువంటి గుంపుల్లో ఉండొచ్చు. నీవు ప్రభువును ఆశ్రయించి
ఆ యొక్క ఉన్నటువంటి సమరయ స్త్రీ కలిగినటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఉద్దేశాలు, అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి కానాను స్త్రీ కలిగినటువంటి ఉద్దేశాలు, అదే రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధికి వచ్చినటువంటి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ఉంటది. ఒక వ్యక్తి వస్తాడు, శతాధిపతి, నా దాసుడు బాగుపడాలి, ఇంటి దగ్గర అనారోగ్యంతో ఉన్నాడు అంటాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కోసం శతాధిపతి వస్తాడు ప్రభు సన్నిధికి. 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, తీన అవసరం లేదు, ఒకవేళ వచ్చిన ఉంటే గుర్తుకు చేసుకోనండి. రాయబడిన మాటలో యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, ఓహో వెళ్ళి ఏమైనా బాగు చేయాలేమో, స్వస్థపరచాలేమో అనుకుంటాడు. బట్ ఆ వ్యక్తి అంటాడు ఏంటంటే, నువ్వు మాట మాత్రం సెలవు ప్రభా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. దాసుడు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? ప్రభు సన్నిధిలో ఉన్నాడు. యేసు ప్రభు అంటాడు కదా, ఇదిగో మాట్లాడుతున్న మాటను బట్టి అంటాడు ఆ వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలను చూసి, అక్కడున్న దేవుని బిడ్డలను చూస్తే అంటాడు ఏంటంటే, ఇశ్రాయేల్లో ఇంతటి విశ్వాసం ఉన్నప్పుడు నేను ఎక్కడ చూడలేదే. యేసు ప్రభు పేరు ఆశ్చర్యకరుడు అండి. యేసు క్రీస్తు ప్రభుల వారి పేరు ఆశ్చర్యకరుడు. ఆయనకే ఆశ్చర్యం కలిగింది అన్నట్లుగా మనం చూస్తాం. ఆయనకే ఆశ్చర్యం కలిగించేటట్లుగా విశ్వాసం ఉంది. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంటున్నది అన్న విషయాన్ని పరీక్షించుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక రాయబడినటువంటి యొక్క మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక గుంపును మనం చూస్తా ఉన్నాం. రోగముల చేత ఉన్నటువంటి గుంపును మనం చూస్తా ఉన్నాం. మొదటిగా తిరుగుబాటు చేసే గుంపును చూసాం, దుర్మార్గపు గుంపును మనం చూసాం, పాపుల గుంపును కూడా మనం చూసాం, రోగముల చేత ఉండేటువంటి గుంపును కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకొన్ని గుంపులు మీకు చెప్తాను, నోట్ చేసుకోనండి. చివరిగా ఒక గుంపు గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను వాక్యాన్ని ముగిస్తాను. జస్ట్ నోట్ చేసుకోనండి. కీర్తనలు 86వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 86వ అధ్యాయము 14వ వచనం. ఎంతమంది రాసుకుంటున్నారు? రాసుకుంటున్న వారు ఒకసారి అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. ఓకే, రాసుకుంటున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాను. ఒకవేళ ఎవరైనా రాసుకోకుంటే కనుక రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. మొదటి గుంపు గురించి నేను చెప్పాను, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి గుంపు. దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చెప్పినటువంటి వాటిని మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. దేవుని మీద తిరుగుబాటు చేసిన గుంపు, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం. రెండవదిగా దుర్మార్గుల గుంపు చూసాం. దుర్మార్గుల గుంపు కీర్తనలు 22వ అధ్యాయము 16వ వచనం ప్రకారం. కీర్తనలు 22:16 వచనం ప్రకారం. మూడవదిగా మనం చూస్తూ వచ్చాం, ఏ గుంపు చూసాం? పాపుల గుంపు. పాపుల పాపుల గుంపు. గుంపు. గుడ్. పాపల గుంపు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారం పాపుల గుంపును మనం చూసాం. నాలుగవదిగా ఏ గుంపును చూసాం? రోగుల గుంపు. రోగుల గుంపు గురించి మనం చూసాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం ప్రకారం. ఓకే, మరికొన్ని గుంపుల గురించి చెప్తాను, నోట్ చేసుకునండి, వివరించడానికి సమయం లేదు. ఉపయోగపడుతుంది మీరు చదువుకోవడానికి, ధ్యానించడానికి అన్న విధానం బట్టి తెలియచేస్తా ఉన్నాను. ఓకే, మరొక మాట, బలాత్కారుల గుంపు. బలాత్కారుల గుంపు. బలాత్కారుల గుంపు. కీర్తనలు 86వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 86వ అధ్యాయము 14వ వచనం. బలాత్కారుల గుంపు. మరొక మాట వ్యభిచారం చేయు గుంపు. వ్యభిచారం చేయు గుంపు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. మరొక గుంపును మనం చూస్తే ప్రాణమును తీయ గుంపు. కొంతమంది ఉంటారు, కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళని క్షీణించడానికి, వాళ్ళని బాధ పెట్టడానికి, వాళ్ళని ఇలా చేద్దాం అలా చేద్దామని ఇలా మాట్లాడుకునేటువంటి గుంపు ఉంటుంది. వాళ్ళ ప్రాణమే తీయకపోయినా మానసికంగా హింసిస్తూ ఉంటారు, టార్గెట్ చేసి హింసిస్తూ ఉంటారు. ఆలోచన చేయాలి, అలా ఉండకూడదు. అందుకే ఇక్కడ మనం చూస్తే మరొక గుంపు గురించి, ప్రాణమును తీయ గుంపు.
కీర్తనలు 56వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 56వ అధ్యాయము 6వ వచనము. అదే రీతిగా 86వ కీర్తన 14వ వచనం. 86వ కీర్తన 14వ వచనం. 86వ కీర్తన 14వ వచనం. ఓకే, చివరిగా ఒక గుంపు చెప్పి వాటి గురించి ఒక వాక్యం, 2 వాక్యాలు చదవండి, తర్వాత నేను ముగిస్తాను ఒక 2 నిమిషాల్లో. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుతాము అని చెప్పుకుందురు. దేవునికి స్తోత్రం. ఇక రాయబడిన ఈ మాటను బట్టి మనం చూస్తే యెషయా గ్రంథంలో రాయబడిన యొక్క మాటని మనం అర్థం చేసుకున్నప్పుడు పాట కూడా మనకు పాడుకుంటాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు చెప్పగా నేను సంతోషించి తిని అన్నట్లుగా పాట కూడా మనం గమనిస్తాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను బట్టి మనం చూస్తే ఈ యొక్క 2వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడిన మాట 3వ వచనంలో, ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము యెహోవా నుండి యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి, ఆయన మార్గముల విషయమై ఆయన బోధించును అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం. అక్కడ ఆ బోధించే బోధకి వాళ్ళు గుంపులు గుంపులుగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈరోజు కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారా? కుటుంబంలో ఒకరు వెళ్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇదిగోరా నువ్వు ఆడుకో, ఇదిగో నువ్వు అట్లా వెళ్ళిపో, ఇదిగో నువ్వు ఆ పని చేయి, ఇక్కడ ఉండు, అలా ఉండు అని చెప్తా ఉంటారు. పెళ్ళిళ్ళకి వెళ్ళే విషయంలో అలా చేయరు, పెళ్ళికి మ్యారేజ్కి వెళ్ళే విషయంలో అలా చేయరు. నేను వెళ్తానులేండి మీరు ఇంట్లో ఉండండి అంటే ఏమంటారు ఇంట్లో వాళ్ళు? మేము వస్తామంటారు. అవునా కాదా? చెప్పండి, సమాధానం చెప్పాలి. అవునా కాదా? అవును. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు వెళ్ళడానికి ఇష్టపడరు. కుటుంబాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా వెళ్తారు ఇంటికి బీగాలేసి. ప్రభు సన్నిధిలో కూడా మనం ఆలోచన చేయాలి. ఒక క్రైస్తవులముగా ఇంటికి బీగాలు వేసి కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో కనబడే వారుగా ఉండాలి. అది దేవుని యొక్క వాక్య క్రమము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, క్రైస్తవుడు అంటే కేవలము ఆదివారం మాత్రమే ఆదివారము క్రైస్తవులుగా ఉండకూడదు. నా ఉద్దేశం అదే. ఏదో ఆదివారం మందిరానికి వచ్చాం నేను భక్తుని అని చెప్పుకోవడానికి కాదు. ప్రతి దినం కూడా క్రీస్తుని వెంబడించాలి, ప్రతి దినం కూడా క్రైస్తవుడుగానే జీవించాలి. అది దేవుని యొక్క వాక్య క్రమం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి గుంపుగా మనం చూస్తా ఉన్నాం. 43వ యెషయా గ్రంథం 9వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథము 43 9వ వచనం త్వరగా. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చోబడవలెను, వారిలో ఎవడు కూడా ఇటు సంగతులు తెలియచేయుదురు. పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మీకు వినిపించుదురు అన్న విషయాన్ని ఇక్కడ అనేక విషయాలు మాట్లాడతాడు. అయితే సాక్షులు కావాలని దేవుడు కోరుకుంటాడు. అయితే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు అయితే జనులు ఎందుకు కూడా రావాలి దేవుని యొక్క మందిరానికి? అసలు మనం ఎందుకు వెళ్ళాలి దేవుని యొక్క మందిరానికి చెప్పండి. నేను ఈ యొక్క వచనం చదవక మునిపే అడిగింటే బాగుండు, బట్ ఇప్పుడేం చెప్పండి, ఎందుకు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి? మాట్లాడండి. అందరి గురించి చెప్పకండి. నువ్వు ఎందుకు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నావు, లేకుంటే ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఈరోజు ఎందుకు జాయిన్ అయ్యావు? రాజేష్ అన్న కోసమా? నరకం నుంచి తప్పించబడతాను. ఏమన్నా అనుకుంటారా? అక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారా? క్రమంగా జాయిన్ అవ్వకుంటే పక్కింటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? మందిరానికి వెళ్ళకపోతే ఎదురుంటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? చెప్పండి, ఎందుకు వెళ్తా ఉన్నావు దేవుని మందిరానికి? నరకం నుంచి తప్పించబడ్డాను. నరకం నుంచి తప్పింపబడడానికి. అలానే ఏంటంటే పూర్వమున జరిగిన సంగతులు తెలుసుకోవడానికి, ప్రజెంట్ జరుగుతున్నటువంటి సంగతులు తెలుసుకోవడానికి, ఫ్యూచర్లో జరగబోయే సంగతుల గురించి తెలుసుకోవడానికి. ఇవి ఏ స్కూల్లో చెప్పారు? బహుశా కొన్ని విషయాలు చెప్తారేమో. ఏ యొక్క కాలేజెస్లో చెప్పారు?
ఎక్కడ కూడా బోధించరు. కేవలం దేవుని యొక్క మందిరంలోనే బోధిస్తారు. అందుకే జనులు గుంపులు కూడా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ చెప్తున్నటువంటి విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో జనులందరూ కూడా గుంపులు గుంపులుగా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రజెంట్ ఇప్పుడైతే ఆన్లైన్లో వచ్చేసాయి. మహా అంటే కొంచెం సమయంలోనే దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోవచ్చు. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే సాధారణమైనటువంటి విషయం కాదు. కృత నిబంధనలో కూడా మనం చూస్తే ప్రభు సన్నిధికి వెళ్ళడము ఊరి గవిని ఎదుటికి వెళ్ళేవారు, ఊరి బయటికి వెళ్ళేటువంటి వారు. ఈరోజు మా ఇంటి పక్కనే బ్రదర్ మందిరం ఉండేది, అయినా కూడా ఎన్నికి వెళ్తావు దేవుని మందిరానికి? పాటలు పాడిన సమయానికి వెళ్తావు, ఆరాధన సమయానికి వెళ్తావు, వాక్యం చెప్పే సమయానికి వెళ్తావు. కొంతమంది ప్రార్థన చేసి ముగింపులోనికి కూడా వెళ్ళేవారు ఉన్నారు. ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఆలోచన చేయాలి, ప్రభు సన్నిధిలో ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నన్ను ఇలా ఆత్మీయంగా బలపరచడానికి కేవలం ఒకే ఒకటి ఏంటంటే, సమూయేలు ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో ఉంటూ ప్రభు సన్నిధిలో దేవుని యొక్క స్వరాన్ని వింటూ వెళ్ళాడో, దేవుడు ఏ రీతిగా సమూయేలుని అయితే ఆశీర్వదిస్తూ వచ్చాడో, ప్రభు యొక్క సన్నిధిలో దేవుని అంగీకరించినది మొదలుకొని నేను ప్రభు సన్నిధిలో ఉండడం ఇష్టపడ్డాను. అలా కుటుంబంలో ఉన్నటువంటి వారి ప్రేరణను బట్టి, ఆ సేవకుడు చెప్పిన విధానం బట్టి, నా ఆత్మీయ తండ్రి మా నాన్నతో చెప్పాడు, ఇదిగో మీ అబ్బాయిని మా ఇంట్లో ఉండి చదివించుకుంటాను, అలానే ఇంట్లో నుంచి కాలేజీకి వెళ్తాడన్నప్పుడు సరే అని చెప్పారు. 9-10 తరగతులు ఇంట్లో నుంచి మందిరానికి వెళ్ళాను. ఇంటర్మీడియట్లో ఏమో సేవకుని ఇంట్లో నుంచి కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని. అలా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్తా వెళ్ళా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఏ రోజు కూడా నేను ఆబ్సెంట్ అయ్యేవాడు కాదు. సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు, ఆదివారం మొదలుకొని శనివారం వరకు. ఆదివారము సంఘ కూడికలు ఉండేవి ఉదయం సాయంత్రం, సోమవారం కుటుంబ ప్రార్థన ఉండేది, మంగళవారం ఓపెన్ మీటింగ్ ఉంటుంది, బుధవారం సంఘ కూడిక ఉంటుంది, గురువారం ఏమో ఓపెన్ మీటింగ్ ఉంటుంది, శుక్రవారం ఏమో విజ్ఞాపన కూడిక ఉంటుంది, లేకుంటే ఉపవాస కూడిక ఉంటుంది, శనివారం ఏమో సిద్ధపాటు కూడిక ఉంటుంది. ఇంకా ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలా ప్రభు సన్నిధిలో ఉండడం విధానమును బట్టి దేవుడు నాకు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు, అనేక విషయాలు బోధిస్తూ వచ్చాడు, అనేక విషయాలు పరిచయ అనుభవాలు నేర్పిస్తూ వచ్చాడు, అనేక విషయాలు కుటుంబాలు ఎలా ఉంటున్నారు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటున్నారు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రవర్తన ఎలా ఉంటున్నది, బయట ఉన్నటువంటి వారు ఎలా ఉంటున్నారు, ఈ ప్రాంతాల్లో ఎలా ఉంటున్నారు, ఇంకొక ప్రాంతంలో ఉన్న వారు ఎలా ఉంటున్నారు, ఇంకొక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు, వివిధ కోణాల్లో దేవాదేవుడు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు జరగబోయే విషయాల గురించి, మునుపున్నటువంటి జరిగిన సంగతుల గురించి, వీటన్నిటి గురించి దేవుడు తెలియచేస్తాడు. ప్రాముఖ్యముగా నిత్య రాజ్యము కొరకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేక గుంపుల గురించి మీకు వివరిస్తూ వచ్చాడు, అనేక విషయాల గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏ గుంపులో నీవు ఉన్నావో పరిశీలించుకోవాల్సినటువంటి విషయం ఉంటున్నది. ఏ గుంపులో నువ్వు ఉంటున్నావో, దేవునికి ఇష్టమైనటువంటి గుంపు ఏ గుంపు ఉంటున్నది? ఇప్పటి వరకు చెప్పినటువంటి విధానమును బట్టి దేవునికి ఇష్టమైనటువంటి గుంపులో మాత్రమే నువ్వు ఉంటున్నావా? ఈ గుంపులో ఉంటూ ఇంకా అన్ని గ్రూపుల్లోనికి లేకుంటే అన్ని గుంపుల్లోనికి వెళ్తా ఉన్నావా? ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉండగలిగేటువంటి గుంపులో ఉన్నట్లయితే దేవుడు నిశ్చయంగా నీ జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానం బట్టి తిరుగుబాటు చేసే గుంపులో ఉంటున్నావేమో, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. అయ్యా, ఈ విషయాలను తిరుగుబాటు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని తిరుగుబాటు చేసే పరిస్థితి ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకో. నీ మాటలో తిరుగుబాటు, నీ చూపులో, నీ ప్రవర్తనలో ఇదిగో దావీదులు చెప్పినప్పటికీ, తల్లిదండ్రులు చెప్పినప్పటికీ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, ఏ తిరుగుబాటు అయితే నీ జీవితాల్లో ఏలుబడి చేస్తా ఉందో వాటి విషయంలో ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే దేవుడు వాటిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దుర్మార్గపు గుంపుల్లో ఉన్నట్లయితే, అదే రీతిగా బలాత్కారం చేయే గుంపులో, పాపుల గుంపులో, వ్యభిచారం చేసేటువంటి వారి గుంపులో, ప్రాణం తీసేటువంటి వారి విషయంలో, ఇతరుల విషయంలో, అదే రీతిగా త్రాగుబోతుల గుంపులో ఉన్నట్లయితే, ఈ మాట చెప్పలేదు కదా, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తే, హోషేయ 7:14 తాగుబోతుల గుంపు కూడా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. రోగుల గుంపు గురించి దేవుడు మాట్లాడాడు. ఇలా అనేక గుంపుల గురించి దేవుడు మాట్లాడాడు. మరొక విషయాన్ని కూడా మనకు తెలియచేశాడు, దేవుని యొద్దకు వెళ్ళాలని ఆసక్తి చూపించేటువంటి గుంపు గురించి, దేవుని సన్నిధిలో ఉండాలని ఆసక్తి చూపించేటువంటి గుంపులో నుంచి నువ్వు ఉన్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు. నిన్ను బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ దినాన దేవుడు మాట్లాడిన విధానమును బట్టి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అయిన అనంతరం కావచ్చు, నువ్వు తిరిగి ఈ యొక్క దినచర్యను ముగించే లోపల ఏ గుంపులో నువ్వు ఉంటున్నావో, ఒకవేళ దేవుని సన్నిధిలో ఎక్కడ ఆయాసకరంగా ఉంటున్నావో పరీక్షించుకొని ప్రభువుకు సమీపించినట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చెప్పబడిన ఈ మాటలు మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఫలభరితంగా మార్చి ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభు యొక్క కృప సదాకాలం మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హితబడిన దేవుని ఆమేన్. మాటల గురించి నిజముగా దేవుడు మాట్లాడిన వివిధ కోణాలను బట్టి ప్రార్థించాలని ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని తెలియచేస్తా ఉన్నారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు. అయా నాయన తండ్రి, ఇదిగో ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి వేసి ఈ విధంగా నాయన అనేక గుంపుల కొరకు నాయన తండ్రి వేసయ్యా మేము నాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ జూమ్ మీట్లో మేము నాయన తండ్రి తెలుసుకోగలిగి ఉన్నాం ప్రభా. మేము నాయన తండ్రి విశ్వాసులుగా పిలవబడుచున్నాం. మేము దేవా ఇటువంటి భయంకరమైన గుంపుల్లో మేము ఉండకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం దేవా. నాయన తండ్రి నీకు వేరుగా కానీ నాయన తండ్రి నీకు వ్యతిరేకంగా మేము నడవకుండా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు కాపమని నాయన తండ్రి కాచి కాపాడమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం దేవా. నీ మాటకు లోబడుతూ ప్రభా నాయన తండ్రి నీ పట్ల భయభక్తులు కలిగి నాయన తండ్రి మమ్మల్ని అందరినీ నాయన నడిపించమని దేవా తండ్రి ఎస్ఐ మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. నీ మీద ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నా తండ్రి. నాయన నీ మాటకి లోబడాలి తప్ప తిరగబడే బిడ్డలుగా మేము ఉండకుండా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. నాయన తండ్రి ఎస్ఐ నన్ను ఎవరైతే ప్రభా భయంకరమైన నాయన తండ్రి ఎస్ఐ పాపంలో నాయన తండ్రి బంధింపబడి ఉన్నారో దేవ అంధకార శక్తులను అన్నింటినీ నాయన తండ్రి లయము చేయమని తండ్రి మేము బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి దినము నాయన తండ్రి నీ సన్నిధానంకి వచ్చి ప్రభా తండ్రి అయా వేకున నీ ముఖ దర్శనం చేసుకుంటూ ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని నీ పట్ల నాయన తండ్రి ఎస్సయ్య నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృప తోడించి నడిపించమని తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. దేవా నీ వాక్యం నాయన తండ్రి నీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకుంటూ ప్రభా అయా నా హృదయానికి క్రీస్తుని ప్రతిష్ఠించుకుంటూ ప్రభా తండ్రి నీ మాటకు విధేయత కలిగి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇగో నాయన తండ్రి వేసే ఈ వాక్యాన్ని నాయన తండ్రి అందరికీ తెలియపరిచి నాయన నువ్వు వాడుకున్న నాయన తండ్రి విధానాన్ని బట్టి నీకు అన్నా నాయన తండ్రి రాజేష్ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఆయన ఇంకను నాయన బహుగా అన్న వాడుకుంటూ ప్రభా తండ్రి అయ్యా నాయన తండ్రి ఇలాంటి విషయాలు మాకు ఎన్నో నాయన తండ్రి వేసే మాకు తెలియపరచడానికి సహాయం చేయమని అడుగుతూ ప్రభా. అన్న ప్రతి ఒక్క పరిచర్లు మీరు తోడే నడిపించండి. బ్యాలెన్స్ లైఫ్ ను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందన ఈ జూమిట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరి అక్కర్లు మీరు తీర్చండి నా తండ్రి. నీకు స్తోత్రంలో ప్రభా. ఈ వాక్యాన్ని మేము నాయన విని నాయన తండ్రి ఈ దినమే విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా దేవా తండ్రి ఏ రీతిగా మాకు నాయన ఏ కోణంలో మేము నాయన ఏ గుంపులో మేము ఉండిపోయి ఉన్నాము అనేది మేము గ్రహించుకుంటూ ప్రభా ఆ గుంపులో నుంచి మమ్మల్ని విడుదల చేయమని తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం. మీరే సహాయం చేయండి, నడిపించండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి మమ్మల్ని మీరు చూస్తుండగా ప్రభా అయా నాయన తండ్రి ఇగో తండ్రి మీరు బాధపడే విధంగా మేము ప్రవర్తించకుండా ప్రభా తండ్రి అయా నీవు నాయన తండ్రి నా బిడ్డని మేము నాయన మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభా. నీకు మరొకసారి నాయన తండ్రి ఇగో నాయన తండ్రి దినమున నాయన తండ్రి ఈ వాక్యాన్ని వినగల చెవులు గ్రహించగల మనస్సును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. దేవా ప్రతి ఒక్కరి పని పట్ల మీరు తోడే నడిపించండి. కావలసిన నాయన తండ్రి జీవత్వాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు మీ ఆత్మీయాహారం నాయన తండ్రి మేము బలం పొందుకుంటూ ప్రభా తండ్రి నీకు విధేయత కలిగి నడుచుటకు సహాయం చేయమని నాయన ఈ వాతావరణం అంతా మీ చేతిగా అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి అనుకూలంగా మార్చమని దేవా ప్రతి ఒక్కరి పని పాటలో మీరు తోడే నడిపించమని తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. నాయన తండ్రి ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వధించినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదే రీతిగా నాయన తండ్రి మరి ఎప్పుడు దినం కూడా మేము నాన్న ఇదే రీతిగా నీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయమని ప్రభా. నాయన తండ్రి జాయిన్ అవ్వలేని వారికి కూడా మీరు సహాయం చేయమని రేపు నాయన తండ్రి దినాన్ని నాయన తండ్రి జూమ్ మీట్లో నేను అటెండ్ అవటకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుపరచుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందినాం నా పరమ తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధ ఆత్మదేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.